హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ సరూతాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుందాం. సో సారీ ఫ్రెండ్స్, ఈ మధ్య వీడియో చేయడానికి టైం అస్సలు కుదరట్లేదు, అందుకే చాలా లేట్ అయింది. సో సారీ. ఈరోజు మన వీడియోలో ముగ్గు చూసేయండి. ఈరోజు మన స్పెషల్ టాపిక్లోని విషయం ఏమిటంటే, లేడీస్లో చాలామంది శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ టైట్గా ధరిస్తుంటారు. సో అటువంటి వారందరూ వెంటనే అలర్ట్ అయిపోండి, ఈ న్యూస్ వారి కోసమే. అదేంటంటే, శారీస్ టైట్‌గా కట్టుకునే వారికి చర్మ క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఒక శారీ అనే కాదు, దుస్తులు ఏవైనా టైట్‌గా ధరించే వారికి ఎవరికైనా ఈ చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆంకాలజిస్టులు అధ్యయనం చేసి మరీ హెచ్చరిస్తున్నారు. సో బీ కేర్‌ఫుల్ ఫ్రెండ్స్. అబ్బాయిలు మీరు కూడా టైట్ జీన్స్ వేస్తుంటారుగా? బట్ మీ గురించి నేను విన్న న్యూస్‌లో లేదు. ఏది ఏమైనా ఆ చిరిగిపోయిన జీన్స్ ఫ్యాషన్ ఎలా అయ్యిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు అలాంటి జీన్స్ ప్యాంట్స్ చూస్తుంటే మైండ్‌ని ఏ యాంగిల్‌లో ప్రిపేర్ చేసుకొని చూసినా అవి కుక్కలు పీకిన జీన్స్‌లానే అనిపిస్తుంది. ఏం చేయను? ఆ ఫ్యాషన్ కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. సో సాడ్. ఇంకో విషయం ఏమిటంటే, మనకెవరైనా తెలిసిన విషయాలే చెప్తుంటే బోరుగా అనిపిస్తుంది. వాటి మీద కుళ్ళు జోక్స్ కూడా వేస్తుంటాం. బట్ ఎంత తెలిసిన విషయమే అయినా కొందరు తప్పులు చేస్తూనే ఉంటారు అశ్రద్ధగా. సో అందుకే ఇంపార్టెంట్ విషయాలు తెలిసినవి అయినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం మంచిది. అసలు విషయం ఏమిటంటే, ఫోన్ ఛార్జింగ్ పెట్టి కాల్స్ మాట్లాడకూడదని అందరికీ తెలిసిన విషయమే. అయినా మధ్యప్రదేశ్‌లోని 9వ తరగతి చదువుకునే ఓ అమ్మాయి ఫోన్ ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతుంటే ఫోన్ పేలిపోయిందంట. ఆ పాప అక్కడికక్కడే చనిపోయిందంట. సో ఫ్రెండ్స్, అశ్రద్ధగా ఉంటూ ప్రాణం మీదకి తెచ్చుకోకండి. బీ కేర్‌ఫుల్. అలాగే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్, మనకి పాకిస్తాన్‌కి యుద్ధం అందరికీ తెలిసిందే. ఇలాంటప్పుడు మన లోలోపల ఉన్న దేశభక్తి గాని, సోల్జర్స్‌పై ప్రేమ గాని అమాంతం బయటకొచ్చేస్తాయి. బట్ ఇవి ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఎలాగో బోర్డర్‌లోకి వెళ్లి యుద్ధం చేసేంత సీన్ లేదు. ఇక్కడ బాంబ్ ఉంది అంటే దూరంగా, ఎంత దూరంగా వెళ్ళిపోతామో మనకే తెలీదు. సెకండ్స్‌లో మాయమైపోతాం. ప్రాణభీతి అలాంటిది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే పని ఇదే. బట్ డిఫెన్స్ సర్వీసెస్‌లో ఉన్నవాళ్ళు, ప్రజలు ఏ డేంజర్‌లో ఉన్నా వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సర్వీస్ అందిస్తారు. అటువంటి వారికి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా తక్కువే ఫ్రెండ్స్. ఏదో ఇలా యుద్ధం వచ్చినప్పుడో, వాళ్ళకి సంబంధించిన ఒక రోజు వచ్చినప్పుడో మనం ప్రేమ, దేశభక్తి చూపించడం కాదు. వాళ్ళు మనం ఎప్పుడూ గౌరవించదగ్గ వ్యక్తులే. మొన్న ఒక సోల్జర్ ఒక వీడియో పెట్టారు. అదేంటంటే, ఒక సోల్జర్ కూర్చోడానికి సీట్ లేక, ఎవరు సీట్ ఇవ్వక ట్రైన్‌లో బాత్రూమ్ సైడ్ అనుకుంటా బ్యాగ్ పెట్టుకొని అక్కడే అలసిపోయినట్టున్నారు, పడుకుండిపోయారు. అది చూస్తే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఇటువంటప్పుడు మనలో ఉన్న కొందరు మహానుభావులు చెప్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, చేస్తున్నారు అని. అవే డబ్బులు మనకిచ్చి అక్కడ ఏదో తేడాగా ఉంది చూసి రమ్మంటే వెళ్తామా? వీలైతే ఎదురు డబ్బులిచ్చైనా అక్కడి నుండి మాయమైపోతాం. ప్రాణభీతి అలాంటిది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటే. మనం చేయలేని వాటి గురించి, మన చేతిలో లేని వాటి గురించి వదిలేయండి. మనం చేయగలిగినంత ఫేవర్‌గా వారిని రిసీవ్ చేసుకుందాం. సివిల్ డ్రెస్‌లో ఉన్నవారు మనకు తెలియకపోయినా, యూనిఫామ్‌లో ఉన్నప్పుడైనా వారితో మర్యాదగా మాట్లాడడం, వారు కూర్చోవడానికి సీట్ ఇవ్వడం లాంటివి మనం చేయగలిగినవేగా ఫ్రెండ్స్. మన కోసం కష్టపడే వారికి మనమే విలువ ఇవ్వకపోవడం అంటే అది మనకే విలువ తక్కువ. నిజానికి మనలో చాలామందికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. బట్ ఏదో మన బిజీ లైఫ్ వల్ల పట్టించుకోలేకపోతుంటాం. బట్ ఫ్రెండ్స్, మనం ఎంత బిజీలో ఉన్నా మన రక్షకులను గౌరవిద్దాం. ఈరోజు మన స్పెషల్ టాపిక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మన టాపిక్ ముగ్గు విషయంలోనికి వచ్చేస్తే, ముగ్గు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎలా ఉంది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఆర్ ఎస్ స్టే హానెస్ట్‌లీ ఫర్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.